అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీతోటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా చూస్తూనే ఉంటాం. హాస్పిటల్లోన లేకపోతే మన ఓల్డ్ ఏజ్ హోముల్లోన చాలామంది తల్లిదండ్రులు అక్కడ ఏడుస్తున్న పరిస్థితులు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను చాలా చూశాను. ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఒక అమ్మ, ఒక తల్లి నిన్ను ఇన్నాళ్ళు కని పెంచి పెద్ద చేసి ఇంత వాడిని చేస్తే ఆఖరికి చివరికి అమ్మ నాన్నతోటి గొడవ పెట్టుకొని తీసుకుపోయి వాళ్ళని ఎక్కడో అనాథ పిల్లల లెక్క అట్లా వేయడం అయితే చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళకి కొడుకులతోటి మనవరాలతోటి చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటారు, కానీ చివరి టైం ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ బతికే జీవితానికి వాళ్ళకి చాలా అంటే చాలా దుఃఖాన్ని కలిగిస్తున్న సంఘటనలు అయితే చాలా అంటే చాలా చూశాను. ఆఖరికి ప్రాణం పోతున్నప్పుడు ఆ ప్రాణం సంతోషంగా పోవట్లేదనేదే నా బాధ, అదే నా వేదన, అదే నా అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఎందుకంటే నువ్వు ఒక ఒక తల్లి ఒక పిల్లని కనేటప్పుడు ఎంత ఇబ్బంది, ఎంత బాధపడుతుందో ఆ కన్న తల్లికే తెలుస్తుంది. ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత బాధపడుతుంది అనేది ఆ కన్న తల్లికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. ఒకవేళ మామూలుగా నార్మల్ డెలివరీ అయితే పర్లేదు, కానీ ఒక తల్లికి సిజరింగ్ చేస్తే ఆ తల్లిని బయట తీసినప్పుడు ఎంత గోస అనుభవిస్తుందంటే, అంతటి బాధను కూడా తను తట్టుకొని తను పిల్లనే మొదగాలు చూస్తుందన్నమాట. దేవుడా ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు దేవుడా ఇంత శిక్ష అని ఆ తల్లి ఎంతో బాధపడుతూ ఇంత గుండెని రాయి చేసుకొని కూడా ఉంటుంది. బయట హాస్పిటల్ బయట తన తండ్రి అటు ఇటు తిరుగుతూ తన భార్య తన పిల్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్నో దేవుళ్ళకి ఎంతో బాధపడుతూ వాళ్ళు సేఫ్గా ఉండాలని ఎంత కుమిలిపోతాడో ఒక కన్న తండ్రికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎంత ఏడుస్తాడో, ఎంత బాధపడతాడో, ఎంత ఇదవుతాడో. ఆఖరికి కనీసం తిండి కూడా సరిగా తినకుండా ఎంతో బాధపడుతూ టెన్షన్ తీసుకుంటూ బాబు పుట్టినప్పుడు తన సంతోషాన్ని అప్పుడు తన తండ్రి, తన భార్య, తన పిల్లలు ఇట్లా మంచిగా సేఫ్గా ఉన్నప్పుడే తండ్రి ఆనందంగా ఒక ముద్ద అన్నం తినమాట. అలాంటి బాధని, అలాంటి సిచ్యువేషన్ని వాళ్ళు తట్టుకొని చిన్నప్పటి నుంచి నొప్పులు, రోగాలు ఎన్నో వస్తున్నా కానీ, ఎన్నో అవుతున్నా కానీ వాళ్ళు దాన్ని తట్టుకొని ఎంతో జాగ్రత్తగా హాస్పిటల్కి మళ్ళీ తీసుకుపోయి చూపించుకొని ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చిందని మీతో చెప్పుకుంటా అంతా దేవుళ్ళతోటి ఇది చేస్తూ ఇలాంటి తట్టుకొని కూడా గుండెని రాయి చేసుకొని కూడా ఆ తల్లి ఆ తండ్రి ఎంత నివేదన పడతారు అనేది వాళ్ళ మనసుకే తెలుస్తుంది అన్నమాట. అలాంటి బాధని, అలాంటి కష్టాన్ని కూడా తట్టుకొని ఇది చేసినప్పుడు కనీసం వాళ్ళకి సరిగా మనం చూసుకోలేమన్నమాట. ఆఖరికి మనం పెళ్ళయి ఇంత చిన్నగా వాళ్ళంతా సేఫ్గా జాగ్రత్తగా ఇంత పెద్దవాడిని చేస్తే పెళ్ళైన తర్వాత కొంతమంది ఇక కథం, ఇక మనకు పెళ్ళయింది, మన భార్య మన పిల్లలని మనం సపరేట్గా అలా వదిలేసి ఒక దిక్కుముక్కలేని వాళ్ళగా చేస్తారనమాట తల్లిదండ్రుల్ని. చాలా అంటే చాలా బాధాకరం. గుండెని రాయి చేసుకొని కూడా వాళ్ళు ఇంత చేస్తే కనీసం నీ తండ్రుల కోసం నువ్వేమీ చేయలేకుండా వాళ్ళని అలా వదిలేయటం అంటే నీ కొడుకుని, నీ బిడ్డని వాళ్ళు ఇది చేస్తున్నా కానీ నీకు సంతోషకరమే. వాళ్ళు ఏడ్చినప్పుడు పాలేయటం, అది చేసటం, ఇది చేయటం, మనం వాళ్ళకి ప్రతిసారి అది చేస్తూ తుడుస్తూ అది చేసి ఎన్ని చేస్తున్నా కానీ అంత ఓపిక ఉన్నప్పుడు మనకెందుకు ఆ ఓపిక అనేది ఉండట్లేదు అనేది
మన మనసుకే తెలిసి ఉండాలన్నమాట. నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు, నువ్వు చిన్నతనంలో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న ఎంత సేవలు చేసిరనేది తల్లిదండ్రులు పెద్ద అయినాక వాళ్ళకి అదే సేవ చేయడానికి మనం నామోస్తిగా ఫీల్ అవుతాం. మనం ఆ తండ్రికి ఆ తల్లికి మనం చేయడానికి చాలా ఇబ్బందిగా పడతాం. అలాంటి గొప్ప సంస్కృతి మన సంస్కృతి. అలాంటి ఇబ్బందులు అలాంటి బాధలు ఉన్నా కానీ వాళ్ళు ఎంత చేసినా కానీ చివరికి వాళ్ళకి తీసుకున్నానికి సరిగా బట్టలు, తినడానికి సరిగా తిండి లేని పరిస్థితిలోనే వదిలేసి ఆఖరికి వాళ్ళకి ఏమన్నా అయినా కానీ జ్వరం వచ్చింది, నొప్పి వచ్చింది, రోగం వచ్చినా కానీ ఏమన్నా తన తండ్రికి తన పిల్లలకి చెప్పుకోకుండా బాధపడుతూ ఏడుస్తూ అలాగే ప్రాణాలు చాలామంది వదిలేస్తున్నారనమాట. చాలామంది అలా ఇదైపోతూ ఉన్నారు. అన్ని బాధలు పెట్టిన బాధల కంటే మీరు పెట్టిన బాధలే వాళ్ళకి గుండెని గుచ్చి 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 మనసుని ఆఖరికి అది ఏ మందులు ఏ ట్రీట్మెంట్లు చేసినా బతకని ప్రాణం. నా భార్య పిల్లలు లేదా నా కన్న పిల్లలు వాళ్ళతోటి ఉన్న జీవితాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఇదవుతూ ఉంటారు అన్నమాట. అంటే జీవితంలోన మనకి కావాల్సింది మనం ఏం కోల్పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అన్న దాని గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పాలనుకున్నది చెప్పాను, అంతా మీ ఇష్టం. నా మనసు కనిపించింది నేను చెప్పాను. దయచేసి ఎవరు ఏమనుకోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.